అతడు మామూలు కారు డ్రైవర్. ఫేస్బుక్లో రకరకాల పోజుల్లో ఫోటోలు పెట్టి యువతులకు వలవేస్తాడు. పోలీస్ అధికారినంటూ పరిచయం చేసుకుంటాడు. తుపాకులు, పోలీస్ దుస్తులతో చాలా హడావిడి చేస్తాడు. ఎవరైనా నమ్మి పరిచయం పెంచుకున్నారా అంతే సంగతి. అతగాడి మాయమాటలు నమ్మిన ఓ యువతి నిలువునా మోసపోయింది. చివరికి పోలీసును ఆశ్రయించడంతో నకిలీ పోలీస్ బండారం బట్టబయలైంది. ఇతడి పేరు వంశీ. 20 ఏళ్లు కూడా లేని కుర్రాడు. గొప్పలు మాత్రం చాలా ఎక్కువ. ఎస్ఐని అంటూ, హోంమంత్రి ప్రత్యేక సహాయకుణ్ణి అంటూ ఫేస్బుక్ లో పోస్టింగ్లు పెట్టాడు. దానికి తగినట్లు పోలీసు దుస్తులు, తుపాకులతో దిగిన ఫోటోలు పెట్టి నమ్మించాడు. నిజామాబాద్ ఆదర్శ్ నగర్ కు చెందిన వంశీ డిగ్రీ చదివాడు. నగరానికి చెందిన మహిళా ప్రజాప్రతినిధి వద్ద కొన్నేళ్లు డ్రైవర్ గా పనిచేశాడు. ఆ క్రమంలో గన్మెన్ల వద్ద ఉండే ఆయుధాలతో ఫోటోలు దిగాడు. తర్వాత హైదరాబాద్ వెళ్లి మరొకరి వద్ద డ్రైవర్ గా పనిచేశాడు. అప్పుడే ఓ ఎస్ఐ యూనిఫామ్ ను అతడికి తెలియకుండా వేసుకుని ఫోటోలు దిగాడు. వంశీ నాని పేరుతో ఫేస్బుక్ లో ఆ ఫోటోలు పెట్టి గతంలో తన ఇంటి పక్కన ఉన్న యువతికి సందేశాలు పంపించాడు. వాటిని చూసిన యువతి అవి నిజమేనని నమ్మి అతన్ని ప్రేమించింది. కొన్నాళ్ల తర్వాత మోసగాడి అసలు రూపం తెలుసుకుంది. తల్లిదండ్రుల సాయంతో పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు వంశీని కటకటాల్లోకి నెట్టారు. హైదరాబాద్ ఉన్నప్పుడు సంజీవ్ సహాని అనే వ్యక్తి దగ్గర డ్రైవర్గా పనిచేసే టైంలో ఒక ఎస్ఐ నరేందర్ అనే ఎస్ఐ అతని యొక్క యూనిఫామ్ అతనికి తెలియకుండానే వేసుకొని ఆ ఫొటోస్ అన్ని ఫేస్బుక్లో పెట్టినట్టు మనకి నిర్ధారించడమైంది. ప్లస్ దాంతోపాటు అతని ఫేస్బుక్ దాంట్లో ప్రస్తుత హోంమంత్రి గారి యొక్క ప్రైవేట్ పిఎన్ అని కూడా స్టేటస్ పెట్టడం జరిగింది. పోలీస్ కాకుండానే పోలీస్ యూనిఫామ్ వేసుకోవడం వల్ల ఇంపర్సనేషన్ అని ఒక సెక్షన్ ఉంటుంది. 170, 171, 419 ప్లస్ బెదిరించినందుకు 506లో కేసు నమోదు చేయడం జరిగింది. కేటుగాడి మాయలో ఇంకెవరైనా పడ్డారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఉంచిన ఫోటోలు చూసి మోసపోవద్దని సూచిస్తున్నారు. బాగా తెలిసిన వాళ్లైతే తప్ప పరిచయాలు పెంచుకోవద్దని విజ్ఞప్తి చేశారు.